పరిస్థితులు పరిణామాలు కూడా మనం చూసాం. సో ఆ తర్వాత నుంచి కూడా ఇలాంటివి జరిగే ముప్పు ఉందని చెప్పినప్పటికీ కూడా వీటిని కంట్రోల్ చేయలేకపోయారు. దాంతోనే ఈ పరిస్థితులు కూడా వచ్చాయి. సో దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో కృష్ణ, ఏంటి అసలుకి ఏమని ఈసీ ఆదేశాలు ఇచ్చింది? సో ఈసీ దగ్గరకు వచ్చి ఏమి వీరు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది? శ్రీహరి, పోలింగ్ తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి హింస పైన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చాలా సీరియస్ అయింది. అసలు ఎందుకు ఇటువంటి హింస జరుగుతుంది, అసలు ఇటువంటి హింస జరుగుతుందని ముందుగా మీరు యాంటిసిపేట్ చేయలేకపోయారా, దీనికి ఎవరు బాధ్యులు అన్న అంశాలను మీరు వ్యక్తిగతంగా ఫుల్ కమిషన్ ముందు హాజరై రేపు గురువారం 3:30 గంటలకు ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉన్నటువంటి నిర్వాచన్ భవన్ లో హాజరై మీరు వివరణ ఇవ్వాలి అంటూ అటు రాష్ట్ర డీజీపీకి సిఎస్ కి ఇద్దరికి కూడా ఈ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు చాలా సీరియస్ గానే చెప్పొచ్చు. ఇందులో చాలా అంశాలను వారు పేర్కొన్నారు. ఈ యొక్క ఇంకా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోయారా? ఎన్నికలు జరిగిన తర్వాత ఈ విధంగా ఈ హింసాత్మక ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? గత 2 రోజులుగా ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అసలు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది అంటూ మొత్తం వివరణ ఇవ్వాల్సిందిగా ఇందులో పేర్కొన్నారు. ఈ రోజు ఇచ్చినటువంటి ఈ నోటీస్ లో ముఖ్యంగా 3 అంశాలపైన రేపు మీరు 3:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఫుల్ కమిషన్ ముందు హాజరైనప్పుడు 3 అంశాలపైన వివరణ ఇవ్వాలి అంటూ, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆ 3 అంశాలను కూడా ఇందులో పేర్కొంది. అసలు ఈ యొక్క మొత్తం టోటల్ ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కి కారణం ఎవరు, అసలు ఎందుకు ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, వీటన్నిటిపైన ఏం చర్యలు తీసుకున్నారు, తర్వాత అసలు దీన్ని ఎందుకు యాంటిసిపేట్ చేయలేదు, మీరు ముందుగానే ఇటువంటి చర్యలు జరుగుతాయంటూ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు, అందులో అటువంటి చర్యలు తీసుకోకపోవడానికి ఎవరు బాధ్యులు అన్న విషయాలను కూడా రేపు మీరు ఈ యొక్క కమిషన్ ముందు హాజరైనప్పుడు చెప్పాలి అంటూ అందులో చెప్పారు. అంతేకాకుండా అసలు ఇది పక్కా ప్రణాళికతోనే ఇటువంటి దాడులన్నీ జరుగుతున్నాయా, ఒక ప్యాటర్న్ ఏమైనా ఉందా, ఉంటే దానికి రెమెడీ ఏంటి, ఏం కనిపెట్టారు, ఇప్పటి వరకు ఏం చేశారు, ఇవన్నీ కూడా మీరు వివరణ ఇవ్వాలి అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ డీజీపీ అదేవిధంగా సిఎస్ లకు ఈ సమ్మన్లు ఇచ్చింది. ఈ సమ్మన్లలో ఇంకా అనేక అంశాలను కూడా పేర్కొంది. ఈ యొక్క ఏపీలో జరుగుతున్నటువంటి హింసను మీరు నిలిపివేయటంలో గాని దాన్ని అరికట్టడంలో గాని మీరు పూర్తిగా విఫలమయ్యారని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ అభియోగం అనే చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో చూసాం, డీజీపీని మార్చింది, కసిరెడ్డిని